హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. కృష్ణప్రసాద్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఎస్పీ సూర్య. కోర్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. అఫెన్సివ్ లాయర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలియాస్ డిఫెన్సివ్ లాయర్ ఇంకా వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనని స్టార్ట్ చేస్తారు. యువర్ ఆనర్, అందరికీ ఇది తెలిసిన కేసే. ది గ్రేట్ శోభాచంద్ర గారు ఎన్నో నాట్యాలు చేసి ఎన్నో కళల్లో ఆరితేరి మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేశారు. అలాంటి ఒక రికార్డున్న మంచి డాన్సర్ అయిన శోభాచంద్ర గారిని అన్నయ్య అని దగ్గరయ్యి ఆవిడని పొట్టన పెట్టుకున్నాడు ఈ కృష్ణప్రసాద్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తూ ఉంటే భూమి, చెర్రి, శారద, మీరా, శరత్చంద్ర, అపూర్వ అందరూ కోర్టులో ఆ మాటలు వింటూ ఉంటారు. అపూర్వ పొగరుగా చూస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు యువర్ ఆనర్, తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరా అని శరత్చంద్ర గారి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఒక కెమెరా బయటపడడంతో ఏమో ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందో తెలీదు. వెంటనే ఇన్స్పెక్టర్ గారు కృష్ణప్రసాదే శోభాచంద్ర గారిని చంపారు అనే ఆధారాలను తీసుకొని శరత్చంద్ర గారిని కలవాలి అనుకున్నప్పుడు ఈ కృష్ణప్రసాద్ ఆయనని పని మనిషి రత్నం ద్వారా చంపించాడు. ఆ విషయాన్ని చెప్పొద్దు అని ఆ అమ్మాయిని బెదిరించాడు. కానీ తను వేసిన ఎత్తుగడలో తట్టుకోలేక పని మనిషి రత్నం అసలైన ముద్దాయి కృష్ణప్రసాద్ గురించి నిజాలు బయటపెట్టింది. ఇదే యువర్ ఆనర్ ఈ కేస్ తాలూకా ఫ్యాక్ట్స్. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మనకి దొరికింది కాబట్టి కృష్ణప్రసాదే హత్య చేశాడు అని పని మనిషి రత్నం చెప్తుంది. కాబట్టి మనం ఈ కేసుని వీలైనంత త్వరగా క్లోజ్ చేసి కృష్ణప్రసాద్ని హంతకుడిగా అతనికి కట్టిన కారాగార శిక్ష, జీవిత ఖైదు శిక్షని విధించి శోభాచంద్ర గారి ఆత్మకి శాంతి కలిగేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై లార్డ్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇంక వెంటనే జడ్జ్ అయితే డిఫెన్సివ్ లాయర్ గారు మీరేదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతారు. మాట్లాడడానికి ఇంకేమీ లేదు యువర్ ఆనర్, మా దగ్గర సాక్ష్యాలు కూడా బలంగా లేవు అని ప్లేట్ తిప్పేస్తాడు డిఫెన్సివ్ లాయర్. ఒక్కసారిగా భూమి, చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు. అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది. యువర్ ఆనర్, సాక్ష్యం ఉంది అని అంటుంది భూమి. చూడండమ్మా, మీరు ఏం మాట్లాడాలన్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని అంటారు జడ్జ్. ఇంకా వెంటనే బోన్లోకి వస్తుంది భూమి. నమస్కారం సార్, నా పేరు భూమి. నేను కృష్ణప్రసాద్ మావయ్య గారి కోడల్ని మా శోభ అమ్మ మా అమ్మ అని చెప్పడంతో అయితే ఈయన చంపింది మీ అమ్మగారిని అన్నమాట అని అంటారు జడ్జ్. సార్, ఇంకా నేరం నిరూపితం అవ్వలేదు సార్, బలమైన సాక్ష్యం మీకు దొరకలేదు. కేవలం ఆ పని మనిషి రత్నం చెప్తే మీరు ఎలా నమ్ముతారు సార్, ఎలా వింటారు సార్? సార్, ఒక్కటి చెప్తున్నాను వినండి. మా అమ్మ హత్య 25 ఏళ్ల క్రితం జరిగింది. ఆ పని మనిషి రత్నం అప్పటికి మా అమ్మని చంపడం చూసిందా? కృష్ణప్రసాద్ మావయ్య మా అమ్మని చంపడం ఆ రత్నం కళ్ళతో చూసిందా? ఆ విషయాన్ని రత్నాన్ని బోన్లోకి తీసుకువచ్చి అడగండి సార్ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. శరత్చంద్ర కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే పని మనిషి రత్నాన్ని బోన్లోకి ప్రవేశపెట్టండి అని చెప్పడంతో రత్నం బోన్లోకి వస్తుంది. డిఫెన్సివ్ లాయర్ క్రాస్ క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉంటారు. నీ పేరు అని అడుగుతారు. రత్నం అని వణికిపోతూ చెప్తుంది రత్నం. రత్నం, నీ వయసు ఎంత అని అడుగుతారు. బాబు అది అననేలోపు చెప్పు నీ వయసు ఎంత అని అడుగుతారు. 29 అని అంటుంది. నీ వయసు 29, ఈ హత్య జరిగి 20 ఏళ్ళయింది అంటే 9 ఏళ్ల వయసులోనే నువ్వు కృష్ణప్రసాద్ గారు ఆ శోభాచంద్ర గారిని చంపడం నీ కళ్ళతో చూసావా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు పని మనిషి రత్నం. లేదు బాబు, నేను అదంతా చూడలేదు, కానీ ఇన్స్పెక్టర్ గారిని చంపమని ఆయన నాకు డబ్బులు ఇచ్చాడు అని అంటుంది రత్నం. డబ్బులు ఇచ్చాడా? ఏవి ఆ డబ్బులని చూపించగలవా, లేకపోతే ఏదైనా సాక్ష్యాల్ని చేపించగలవా అని అడుగుతారు. ఒక్కసారిగా రత్నం షాక్ అయిపోతుంది. యువర్ ఆనర్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ మాకు ఒక క్లూ దొరికింది యువర్ ఆనర్. పని మనిషి రత్నానికి కృష్ణప్రసాద్ డబ్బులు ఇచ్చారు అంటున్నారు. బట్ అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ని తెప్పించి చూసినట్టయితే లాస్ట్ 2 to 3 months నుండి అతనిలో ఎలాంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. అండ్ కృష్ణప్రసాద్ ఈవిని డైరెక్ట్గా కలిసినట్టు కూడా ఏ సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు. అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు అతన్ని కలిసి ఇన్స్పెక్టర్ని చంపమని ఎలా చెప్తాడు?
ఒకవేళ పోలీస్ స్టేషన్కి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కృష్ణప్రసాద్ కనబడలేదు అని చెప్పడంతో ఇంకా జడ్జ్ అయితే ఆలోచనలో పడతారు. వెంటనే భూమి, యువర్ ఆనర్, అన్నిటికంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా అమ్మని ఎవరు చంపారో ఒక కెమెరాలో రికార్డ్ అయింది. ఆ కెమెరా ఎక్కడుందో నాకు తెలుసు. ఆ కెమెరాని నేను తీసుకువస్తాను. అందులో ఉన్న సాక్ష్యాన్ని చూసి ఎవరు చంపారో మీరే నిర్ధారించండి. కాబట్టి మాకు కొంత సమయాన్ని ఇవ్వండి యువర్ ఆనర్ అని అడుగుతుంది భూమి. ఇంకా వెంటనే జడ్జ్ అయితే ఆలోచిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, యువర్ ఆనర్, ఇదంతా కావాలని కోర్టు వారి ప్రైమ్ టైంని మిస్లీడ్ చేయడానికి, ఫ్యాక్ట్స్ని డీవియేట్ చేయడానికే చేస్తున్నారు. మీరు పర్మిషన్ ఇవ్వద్దు యువర్ ఆనర్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. వాళ్ళు అడిగింది న్యాయంగానే ఉంది. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అనేది పరిశీలించినట్టయితే గడువు ఇవ్వడం కరెక్ట్ అని అనిపిస్తోంది. కాబట్టి మీకు ఒకరోజు గడువిస్తున్నాను. ఈ ఒక్క రోజులో మీరు అన్న ఏదో కెమెరాని తీసుకురాగలిగితే ఆ కెమెరాలో ఉన్న హంతకుణ్ణి, నిందితుణ్ణి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చేయలేదని, సాక్ష్యం దొరికితే హత్య చేయలేదని నిరూపితమవుతుంది. రేపటికి కోర్టులో ఈ జడ్జ్మెంట్ని వాయిదా వేస్తున్నాను. దిస్ కోర్ట్ ఇస్ అజాయిండ్ అని చెప్పి ఇంకక్కడి నుండి జడ్జ్ అయితే వెళ్ళిపోతారు. అలా భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, మావయ్య మనకి ఒక్కరోజు సమయం దొరికింది కదా, ఇంకా మీరేం కంగారు పడకండి మావయ్య. ఎలా అయినా మీరు ఎలాంటి తప్పు చేయలేదని ఆ కెమెరాని తీసుకొచ్చి నేను ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కృష్ణప్రసాద్. పాపం శారద కూడా అక్కడికి వస్తుంది. మన భూమి అనుకుంటే ఏదైనా చేస్తుందండి అని చెప్పడంతో ఇంకలా కృష్ణప్రసాద్ వైపు ఇన్స్పెక్టర్ సూర్య చూస్తూ, ఇప్పుడు తప్పించుకున్నావు, ఈ ఒక్కరోజులో ఏ సాక్ష్యం తీసుకొస్తారో నేను కూడా చూస్తాను అని అంటాడు సూర్య. సూర్య గారు, మీరు కళ్ళకు కనిపించింది మాత్రమే నిజమనుకుంటున్నారు, కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అన్నయ్య గారి ఆఖరి వీడియోని చూడండి. అప్పుడు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది. ఆయన ఏం చూశారో మీరే తెలుసుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే అది నిజమేనా? ఒకసారి వెళ్ళి ఆ సీసీటీవీని చెక్ చేయాలి అని సూర్య సీసీటీవీని చెక్ చేస్తాడు. చెక్ చేసేసరికి నిజంగా శివ అక్కడికి రావడం, వస్తే ఇంకా టెడ్డీబియర్లో ఉన్న వీడియోని చూడడం, చూసి షాక్ అవ్వడం, అదంతా గమనిస్తాడనమాట ఇన్స్పెక్టర్ సూర్య. నిజమే, ఆ కెమెరా ఎక్కడుందో తెలిస్తేనే మనకి ఎవిడెన్స్ దొరికినట్టు, కృష్ణప్రసాదే తప్పు చేశాడని గట్టిగా నిరూపితమైనట్టు. ఎస్, కెమెరా తీసుకొస్తే చాలు అని సూర్య మనసులో అనుకుంటాడు. ఇంకా భూమి వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. క్లోజ్ చేసే ఉంటుంది. అతని ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతుంది. మేడం, వాళ్ళ ఇల్లు ఇక్కడే మేడం అని చెప్పి పక్కన షాప్ అతను అడ్రస్ చెప్తాడు. సో వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తుంది భూమి. ఇంటికి వెళ్ళి చూడగానే ఇల్లు లాక్ చేసి ఉంటుంది. ఛా, ఇదేంటి ఇల్లు లాక్ చేసింది, ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది, అసలు ఏంటినా అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్ళబోతుంటే పక్కన చూస్తుంది భూమి. చూడగానే అక్కడ కొన్ని అడుగుల ముద్రలు కనబడతాయి. వెంటనే భూమి షాక్ అయి చూస్తూ ఉంటుంది. అలా బ్యాక్ యార్డ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ వెహికల్స్ అన్నీ కనబడతాయి. కొంతమంది పెద్ద పెద్ద రౌడీల వెహికల్స్ కూడా కనబడతాయి. ఇదేంటి, ఇంటి ముందు లాక్ చేసినట్టుంది, ఇంటి వెనకాల చూస్తేనేమో వెహికల్స్ పార్క్ చేస్తున్నాయి, అంటే ఇంటి లోపల ఎవరైనా ఉన్నారా అని వెంటనే బ్యాక్ సైడ్ నుండి గోడ దూకి లోపలికి వెళ్తుంది భూమి. ఇంకా వెళ్ళి కిటికీ ఓపెన్ చేయగానే కొంతమంది రౌడీలు అలా కెమెరామెన్ తలకి గన్ పెట్టి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అప్పుడే ఆ రౌడీలకి అపూర్వ కాల్ చేస్తుంది. మేడం, మీరు చెప్పినప్పుడు నేను వీడిని వేసేస్తాను అని అంటారు. వద్దు, వాడిని ఏమీ చేయొద్దు, వాడు కెమెరా ఎక్కడుందో చెప్పమను, అప్పుడే వాడిని బయటికి వదులు, లేకపోతే ఇంకా నా పరిస్థితి అంతే అని చెప్పడంతో, రేయ్ చెప్పరా, ఆ కెమెరా ఎక్కడుంది అని ఆ రౌడీ అడుగుతూ ఉంటాడు ఆ వర్క్షాప్ అతన్ని. నేను చెప్పను అని అంటాడు. ఒక్కసారిగా భూమి ఇదంతా చూసి, అంటే ఈ కావాలనే ఆ షాప్ అతన్ని కిడ్నాప్ చేసి కెమెరా ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటుంది అపూర్వ అని వెంటనే డోర్ని గట్టిగా ఓపెన్ చేస్తుంది భూమి. ఒక్కసారిగా రౌడీలందరూ భూమిని చూస్తూ ఉంటారు. ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు. రేయ్ మర్యాదగా అతన్ని వదిలిపెట్టండి అని అంటుంది భూమి. వదలకపోతే ఏం చేస్తావు, నువ్వింతే ఉన్నావు, మేం చూసావా ఎంతమంది ఉన్నామో, గట్టిగా కొడితే పడిపోతావు అని అంటాడు. ఎవరు ఏంటో చూపిస్తాన్రా అని చెప్పి పక్కన ఉన్న పెద్ద కర్ర తీసుకుంటుంది భూమి. ఇంకా రౌడీని కొడుతూ ఉంటే వెంటనే ఒక రౌడీ వెనకాల నుండి వచ్చి పాపం భూమి తలపై కొడతాడు. వెంటనే భూమి స్పృహ కోల్పోతుంది. ఇంకా అలా ఇంకొకడు వచ్చి భూమిని, రేయ్ అమ్మాయి చూసావా ఎలా ఉందో, తన్ని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయండిరా అని చెప్పడంతో ఒకడు కరెక్ట్గా భూమిపై చెయ్యి వెయ్యాలనుకుంటే అక్కడ ఒక చెయ్యి పడుతుంది. అది ఎవరిదో కాదు, గగన్ది. భూమి ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందే లొకేషన్ సెండ్ చేస్తుంది గగన్కి. బావా నాకు అర్జెంటుగా పనుంది, ఇక్కడికి రా బావా అని చెప్పడంతో గగన్ ఆ మెసేజ్ని ఫస్ట్ పట్టించుకోడు. ఇంతలా అడుగుతుందంటే వెళ్ళాల్సిందే
అని తర్వాత ఆలోచించుకొని వెళ్తాడనమాట గగన్. వెళ్ళేసరికి అక్కడ భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇంకా గగన్ అయితే తన ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు. ఆ రౌడీలందరినీ తరిమి తరిమి కొడతాడు. బాగా కొట్టి భూమిని స్పృహలోకి తీసుకువస్తాడు గగన్. వాటర్ తన మొహం మీద కొడతాడు. బావా బావా ఆ షాప్ అతను అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇంకా అతనికి కట్టిన కట్లన్నీ ఇప్పేస్తారనమాట గగన్. బాబు థ్యాంక్స్ బాబు అని అంటారు. సార్ ఏం మీరు అని అడుగుతాడు గగన్. బాబు నా దగ్గర ఈ అమ్మాయి ఇచ్చిన కెమెరా ఉంది బాబు, అది ఎక్కడుందో చెప్పు అని నన్ను వాళ్ళు బాగా కొట్టారు బాబు. కానీ నేను చెప్పలేదు బాబు, ఎందుకంటే నేను నిజాయితీ పరుణ్ణి బాబు. నేను ఎవ్వరికి డబ్బులు తీసుకొని ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదని చెప్పడంతో మీ నిజాయితీనే మిమ్మల్ని మంచివాణ్ణి చేసింది. ఇంతకీ ఆ కెమెరా ఎక్కడుంది అని అడుగుతుంది భూమి. నా దగ్గర స్పేర్ పార్ట్స్ లేవని నేను ఇంకొక ప్లేస్కి ఇచ్చానమ్మా, అక్కడుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే భూమి గగన్ ఇద్దరు కలిసి అక్కడికి బయలుదేరుతారు. బయలుదేరి ఆ కెమెరాని తీసుకుంటారు. ఇంకా గగన్ అయితే ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తాడు. చూసేసరికి అందులో క్లియర్గా శోభా చంద్రని అపూర్వ హౌ క్రువెలీ షీ డన్ ఇట్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అంటే అపూర్వ ఇన్ని రోజులు నాటకాలు ఆడుతూ ఆ ఇంట్లో ఇంతలా అలజడిని సృష్టిస్తుందా? ఖచ్చితంగా అపూర్వ పాపం పండించాలని చెప్పి ఇంకా వెంటనే ఫిక్స్ అవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా భూమి అండ్ గగన్ ఇద్దరూ అక్కడికి వెళ్తారనమాట. ఇంకా కోర్టుకి అటెండ్ అవుతారు. సాక్ష్యాన్ని సంపాదించారా అని అడగడంతో ఎస్ యువర్ ఆనర్, సాక్ష్యాన్ని చూడండి అని సాక్ష్యాన్ని కెమెరాలో ఉన్న వీడియోని చూపిస్తుంది భూమి. చూపించేసరికి అందులో క్లియర్గా అపూర్వ శోభాచంద్రన్ మర్డర్ చేస్తున్నట్టు ఉండడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఎస్పీ సూర్య కూడా అది చూసి స్టన్ అయిపోతాడు. ఇంకా కృష్ణప్రసాద్, శారద, మీరా మాత్రం, చెర్రీ మాత్రం అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని ఏయ్ నా శోభను చంపుతావా అని అనడంతో ఇంకా వెంటనే లాయర్ తన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి జడ్జ్ అయితే తను ఒక డిగ్రీ పాస్ చేస్తారు. ఇంకా శరత్చంద్రని కానిస్టేబుల్స్ అందరూ పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలా ఇన్స్పెక్టర్ సూర్య అయితే వెంటనే అపూర్వను అరెస్ట్ చేస్తారు. వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత అపూర్వ ప్రథమ దోషి అని, తనే శోభాచంద్రని హత్య చేసిందని నిర్ధారణ అవడంతో అపూర్వకి కఠిన కారాగార శిక్షని విధించడమవుతుంది. కృష్ణప్రసాద్ని కోర్టు క్షమాపణలు కోరుకుంటూ నిర్దోషిగా విడుదల చేస్తుంది అని చెప్పడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా కృష్ణప్రసాద్ నిర్దోషిగా బయటకు వస్తాడు. అపూర్వ జైలుకు వెళ్తుంది. అపూర్వ జైలుకు వెళ్తూ మనసులో నన్ను జైలుకు పంపి నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందో చూస్తాను రా గగన్, ఖచ్చితంగా చూస్తాను అని మనసులో అనుకుంటూ ఇంకలా జైలుకి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు. కృష్ణప్రసాద్ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. కేపీ, నన్ను క్షమించు కేపీ, నేను నిన్ను చాలా చాలా అవమానించాను. నా శోభను చంపింది నువ్వేమో అనుకొని నీపై చేసుకున్నాను, నీకుపై పోలీస్ కేసు పెట్టాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ కాలు పట్టుకుంటాను కేపీ అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకలా కేపీ అయితే బావగారు లేవండి, అయినా ఏంటిది మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి అని అంటారు. అవును కేపీ, తప్పు చేస్తే ఎవరి కాలైనా పట్టుకోవడంలో నామోషి ఉండదు. ఇప్పుడు చెప్తున్నాను, నీ స్థానాన్ని నీ గౌరవాన్ని నేను పెంచుతాను. నువ్వింకా నా ముందు అణిగి మణిగి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా నాతో పాటు సమానంగానే తల ఎత్తుకొని ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను కేపీ, నీ విషయంలో నేను ఇంకెప్పుడు తప్పు చేయను, అపూర్వని కూడా వదిలిపెట్టను అని ఇంకలా కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు శరత్చంద్ర. మీరా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నయ్య ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు, ఎంత హ్యాపీగా ఉందో అని. ఇంకా ప్రశాంతంగా చెర్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరత్చంద్ర వాళ్ళు కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ శారద, భూమి హ్యాపీగా ఫీల్ అవుతారు. గగన్ శారద దగ్గరికి వచ్చి అమ్మా, ఇప్పుడు నీ కళ్ళలో హ్యాపీనెస్ కనబడుతుంది, నేను నువ్వనుకున్నట్టే ఉన్నాను కదా, రా వెళ్దాం అని గగన్ కూడా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది. బావా, నువ్వు ఆ రోజు అన్నావు కదా నేను నీ భార్యని కాదని, నీకు తాళి కట్టిన విషయం గుర్తులేదని. ఇకపై నేను ఆ పనిలోనే ఉండాలనుకుంటున్నాను. కాబట్టి నిన్నే ఒక చోటుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, రా బావా అని చేపట్టుకొని భూమి గగన్ని గుడికి తీసుకువెళ్తుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతారు. బావా, ఒకసారి గుడి చూడు, ఆ చెట్టు చూడు, ఆ అమ్మవారి విగ్రహాన్ని చూడు, మన పెళ్ళి ఇక్కడే జరిగింది బావా అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడనమాట భూమి వైపు అండ్ ఆ గుడి వైపు. ఇంకా తనకి లైట్గా గుర్తుకు వస్తూ ఉంటుంది.
భూమిని ఎత్తుకొని ఆ గుడికి గగన్ తీసుకొచ్చిన విషయాలు కానీ అవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట గగన్కి. ఇంకా వెంటనే భూమి, ఇదిగో ఇక్కడ ఉన్న పసుపు తాడినే తీసుకొని నువ్వు నా మెల్లో కట్టావు బావా, కావాలంటే చూడు అని అనడంతో ఇంకా గగన్ కొంచెం కొంచెం గుర్తు చేసుకుంటూ, నువ్వు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, కానీ ఇక్కడ సీసీటీవీ ఉంటుంది కదా, నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఇంకా గగన్ వెళ్ళి సీసీటీవీ చెక్ చేయడంతో అందులో క్లియర్గా భూమి మెడలో గగన్ తాళి కట్టినట్టు ఉంటుంది. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, ఇకపై నీపై ఎలాంటి నింద పడనివ్వను, నిన్ను నేను అవమానించను, ఐఎమ్ సారీ భూమి అని సారీ చెప్పి ఇంకలా గగన్ భూమి ఇద్దరు కలిసి హ్యాపీగా ఇంటికి వస్తారు. శారద గగన్ భూమిని చూసి, మీ ఇద్దరికి రేపే సత్యనారాయణ వ్రతాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంకా అలా చాలా బాధపడుతూ ఉంటాడు. శోభాచంద్ర ఫోటో ముందు కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నక్షత్ర శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర శరత్చంద్రను చూస్తూ, మా మమ్మీని మీరందరూ కలిసి జైలుకి పంపించారు, ఆస్తి మా మమ్మీ సొంతం చేసుకోవాలనుకుంది, కానీ మీరు భూమి ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉన్నారు. కాబట్టి డాడీ, నిన్ను చంపేశాననుకో, అప్పుడు ఆస్తి నాదవుతుంది, నీ పేరు మీద ఉన్న ఆస్తి నాకొస్తే మమ్మీ సంతోషంగా ఉంటుంది, ఆస్తి విషయంలో నాకు ఎవరైనా ఒకటే అని ఇంకా అలా కావాలనే శరత్చంద్ర దగ్గరికి ఇంకా కత్తి పట్టుకొని వెళ్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. శరత్చంద్ర వెనకాల నుండి చూసుకోడు. ఇంకా కరెక్ట్గా శరత్చంద్రని పొడవాలని కత్తి ఎత్తగానే చెర్రీ చేపట్టుకుంటాడు. నక్షత్ర చెంప పగలగొడతాడు. ఛీ దుర్మార్గురాలా, కన్న తండ్రినే చంపాలనుకుంటావా అని అంటారు. వెంటనే శరత్చంద్ర చెర్రీ అని అంటాడు. అవును మావయ్య, తను మిమ్మల్ని చంపడానికి వచ్చింది అని అనేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అవును, చంపాలనుకున్నాను, మా మమ్మీని జైల్లో పెట్టిస్తే మీరందరూ కలిసి సంతోషంగా ఉన్నారు, నన్నేం చేయమంటారు అని అనగానే నక్షత్ర చెంప పగలగొడతాడు శరత్చంద్ర. ఛీ, నీలాంటి కూతుర్ని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, కన్న తండ్రినే చంపాలనుకుంటావా అని అంటారు శరత్చంద్ర. ఇంకా వెంటనే అక్కడికి మీరా వస్తుంది. అన్నయ్య, నువ్వే ఇంటికి మూలస్తంభం, అలాంటిది నిన్ను చంపాలనుకున్న ఈ రాక్షసి ఇంట్లో ఉండకూడదత్తే అన్నయ్య, ఎంతైనా తన రక్తమే కదా, అపూర్వ రక్తమే ప్రవహిస్తుంది కాబట్టి తనకి ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. ఏయ్ పోవే, బయటికి పో, నిన్ను ఈ ఇంట్లో ఒక్క నిమిషం ఉండనిచ్చినా నీ పాపం మాకు అంటుకుంటుంది, పోవే అని చెప్పి ఇంకా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంటుంది నక్షత్రని. చెర్రీ వాళ్ళమ్మ మీరా ఇంకా చెర్రీ, నీకు త్వరలోనే విడాకులు ఇస్తాను, నీలాంటి రాక్షసిని భరించడం నా వల్ల కాదు, వెయిట్ చేస్తూ ఉండు అని ఇంటి నుండి గెంటేసి లోపలికి వెళ్ళిపోతారు చెర్రీ అండ్ ఫ్యామిలీ. కోపంతో రగిలిపోతూ ఉంటుంది నక్షత్ర. నన్ను ఒంటరిదాన్ని ఏకాకిని చేస్తారా, మీ సంగతి చెప్తాను, మీ అందరినీ ఒకేసారి పైకి పంపించే ప్లాన్ ఏదోటి వేసుకొని వస్తానని ఇంకా కోపంగా క్రూయల్ మనస్తత్వంతో మారిపోతుంది నక్షత్ర. ఇటువైపు గగన్ భూమికి హ్యాపీగా సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటుంది శారద. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.